ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఈరోజు ప్రభుత్వం తప్పున్నదా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పున్నదా అని చెప్పి ఈ పద్ధతిలో డెఫినెట్ అడుగుతాము. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఇది వాస్తవం, డాక్యుమెంట్ ఉంటుంది. ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డు ఇచ్చినామో 4,50,000 రేషన్ కార్డు మేము చూస్తాం. కానీ గత 9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లాతనం అనేది క్లియర్ కనబడుతుంది. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించిండ్రు బడ్జెట్. ఈరోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇయలే, కానీ ఈరోజు 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈరోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈరోజు మళ్ళా 7,900కు కుదించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అరకొరగా ఒక 1000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా బడ్జెట్ కోసేసిండు. ఈరోజు సమాజంలో మాకున్న హక్కులు మొత్తాన్ని కాలరాసిండు. మా బడ్జెట్ పెంచుతాన్నారు కానీ మొత్తం బడ్జెట్ తగ్గేసి సంక్షేమానికి మొత్తాన్ని కూడా ఈరోజు పాత చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఇంత బడ్జెట్ ఎస్కలేషన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ మొత్తం బడ్జెట్ని కోసేసి మా బీసీ సమాజాన్ని గొంతు కోసిండ్రు. మొన్న కూడా చెప్పిన అసెంబ్లీలో బీసీల యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాలు ఇస్తుండ్రు, అన్యాక్రాంతం అవుతుంది, డెఫినెట్గా ఇలా డబ్బులు పెట్టమని చెప్తే ఈరోజు బీసీలకు కూడా ఈరోజు దానికి ల్యాండ్ దానికి కేటాయించే పరిస్థితి లేదు. ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టకపోతే ఆ భూములకు తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీసీల మొత్తం కూడా కాలారాశి ఉన్నాయి. కాబట్టి తప్పక ఏ బీసీ నిదాంతులు మీరైతే గద్దెనెక్కించారో అదే బడుగు బలహీన వర్గాలు డెఫినెట్గా మీకు గద్దె తీసుకు ప్రయత్నిస్తాము. మొత్తానికైతే మా యొక్క సమాజానికి చెవుల పువ్వు పెట్టి పంపించిండ్రు, క్షమించరు మా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం క్షమించరని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక ప్రభుత్వము 3వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టింది. దాదాపు 60% దానిక కాల వ్యవధి అయిపోయింది. మా అంటే ఇక పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇంకొకటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లో పూర్తిగా అన్ని వర్గాల ప్రజలకు చెవులో పువ్వు పెట్టిందని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలని మోసం చేస్తూ వంచినట్టుగా ఈ బడ్జెట్లో కనపడ్డది. ఈ హైదరాబాద్ నగరాన్ని మరి 3 భాగాలుగా అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ యొక్క విస్తరించిన నగరాన్ని 3 భాగాలుగా చేసి దోచుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము పదే చెప్తా ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలుగా చేసినటువంటి కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. దాని ప్రస్తావన లేదు. మంచి అధికారులను నియమించడం చెప్పారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారా, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కట్టే ప్రతి బిల్డింగ్కి స్క్వేర్ ఫీట్కి 100-200 రూపాయలు వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసుకుంటూ ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములపైన కన్ను వేస్తున్నారు వీళ్ళు. అందుకే పరిసర ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలని, అన్ని గ్రామ పంచాయతీలని కార్పొరేషన్ చేసుకుంటూ తమ పెత్తనం చేయడానికి, ఈ భూములను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ 3 కార్పొరేషన్లు చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీని ఇలా ఉంచితే వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తావన లేదు, వాటిని ఆదుకోవడానికి వాటి నిధులు కేటాయించడానికి ప్రస్తావన లేదు, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. గతంలో కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంతో వేగవంతంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో గతంలో ప్రారంభించిన పనులు ఎక్కువ సాగుతున్నాయి తప్ప ఒక్కటంటే ఒక కొత్త పని కూడా ప్రారంభం చేయకపోగా ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరిస్తూ ఉన్నది. గతంలో ప్రణాళిక రూపొందించి అన్ని ఆమోదాలు తీసుకునే కార్యక్రమాలనే ముందు తీసుకెళ్తున్నారు. కొత్త కార్యక్రమం అంటే ఒక్కటి లేదు. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం
ఎక్కువ శాతం తెలంగాణ వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు, నివసిస్తారు. దాదాపు అంటే వారిచ్చినటువంటి ప్రణాళిక ప్రకారమే 53% తెలంగాణ జనాభా హైదరాబాద్ నగరం ఉంటారని చెప్పారు. ఇంత పెద్ద నగరానికి రూపాయి బడ్జెట్లో కేటాయించకపోగా ఎక్కడి నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద మీరు ఆవాకులు చవాకులు పలికిన రోజు ఈరోజు 2.5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టినా అని ప్రశ్నిస్తే ఈ బడ్జెట్లో మరి పెడతారేమనుకుంటే హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి చూడే ఎక్కడ ప్రస్తావన లేదు. కేవలం మూసిపైన పడి డబ్బులు దోచుకోవడానికి ఒక పెద్ద కుంభకోణమే తప్ప ఇంకోటి లేదు. లేని 4 సిటీకి మెట్రో తీసుకుపోతా అంటాడు. అరే ఇక్కడున్న నగరంలో మెట్రో విస్తరించే బాబు అంటే లేని 4 సిటీకి ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు. ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడు అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తా అంటాడు, అక్కడ డ్రైనేజ్ చేస్తా అంటాడు. అది కేటాయించింది తీసుకొచ్చింది ఫార్మాసిటీ గురించి కేసీఆర్ గారు. ఆ భూములపైనే పుట్నాలు పల్లి లేక అక్కడ ల్యాండ్ పంచుతావు, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటావు. ఇక్కడ మూసికి కేసీఆర్కి తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళే ఉపయోగపడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు నిలుతాడు. ఈరోజు బడ్జెట్లో ఇలాంటి హైదరాబాద్ నగరానికి ఉపయోగపడే విధంగా ఏ ఒక్క నిర్ణయం లేదు, ఏ ఒక్క కేటాయింపు లేదు. మరొకసారి హైదరాబాద్ నగర ప్రజలు మోసం చేస్తూ వంచిస్తున్నటువంటి సందర్భం గత 2 బడ్జెట్లు కనబడ్డది. ఇప్పుడు ఇంకా తేటతెల్లమైంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజల చెవుల్లో కూడా మరొకసారి పువ్వు పెట్టి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.